నమస్తే. మొత్తానికైతే మన డైమండ్ రాణి రోజా ఆచూకీ అయితే తెలిసింది. నేనేమనుకున్నానంటే ఈమె చేసిన స్కామ్ వల్ల, ఈమె నోటి దూల వల్ల ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఈమె అసలు కనబడదు, ఎక్కడికో పారిపోతుంది అనుకున్నాను. కానీ ఈమె ఎక్కడో లేదు, మన అస్సాంలోనే ఉంది. నిన్ననే రాత్రి బయటకు వచ్చింది మొబైల్ రూపం ద్వారా. ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ చేసింది మన డైమండ్ బేబీ రోజా. ఆ ట్వీట్ ఏంటంటే, మోసం చేసి ఓడిపోతే బాధపడాలి, నిజాయితీగా ఓడిపోయినాం, మంచి చేసి ఓడిపోయినాం అని కొంచెం నీతి కబురు సుత్తులు చెప్తుంది ట్విట్టర్లో. ఇలాంటి నీతి కబురు సుత్తులు ఎక్కడ రాసుకోవాలి తెలుసా రోజా? నీలాంటి వాళ్ళు మా పిల్లలు ఉచ్చబోస్తారు కదా, అక్కడ రాయండి వచ్చి, బాగా చదువుతాం. ఇలాంటి నీతి కబురు సుత్తులు మా పిల్లలు ఉచ్చబోస్తారు, ఆడ రాయండి, బాగా చదువుతాం. మంచి చేసినారా మీరు? 100 కోట్ల రూపాయల స్కామ్ బయట టాక్, నువ్వు మింగేసినావు అని చెప్పి. మేబీ నువ్వైతే మ్యాక్సిమం జైలుకే. ఆల్రెడీ మీ అన్న కోసం 6093 ఖైదీ నెంబర్ అయితే రెడీగా ఉంది. నీకే ఖైదీ నెంబర్ ఇస్తారో నాకు కూడా తెలియదు. నీతో పాటు ఇంకో పిల్ల బచ్చాగాడు కూడా వస్తాడు అనుకుంటున్నా నేను. వాడు కూడా నీ స్కామ్లో ఉన్నాడంట, తెలుస్తుంది బయట టాకు. మేబీ నిన్ను ముంచేస్తారు. ఇంట్లో ఉన్నావు అనుకో డైమండ్ రాణి రోజా, మేకప్. బయటకు వచ్చినావు అనుకో ప్యాకప్. ఏదో మంచి చేసినావు అంటున్నావు కదా, ఒక్కసారి నగరిలోకి వెళ్ళు. నువ్వు నగరి గడ్డ రోజా అడ్డ అన్నావు కదా, ఇప్పుడు ఒకసారి నగరిలోకి వెళ్ళు. నిన్ను ఏ చెప్పుతో కొడతారో చూద్దాం. ఏ చెప్పుతో కొడతారు నిన్ను? బ్రాండెడ్ చెప్పుతో కొట్టారు ఈసారి. మాస్, బూర్ర మాస్ చెప్పుతో కొడతారు, మామూలుగా ఉండదు. ఈ దవడ మీద మింగితే ఈ దవడ మీద అదరాల, అర్థమైందా? ఈ దవడ మీద మింగితే ఈ దవడ అదరాల నీకు డైమండ్ రాణి రోజా. నువ్వైతే ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టవు. నీకు రాజకీయ భవిష్యత్తు అయితే మేము ఇంకా నీకు ఇవ్వము. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు డైమండ్ రాణి రోజా. ఇంకోసారి ఏమైనా నీతి కబురు సుత్తులు చెప్పుకోవాలనుకుంటే మీ పేటిఎం బచ్చగాళ్ళ దగ్గర చెప్పుకో, మాలాంటి నిజాయితీ పరుల దగ్గర కాదు. ఆల్రెడీ నువ్వు రిప్లైస్ ఆపేసినావు ట్విట్టర్లో, అక్కడే అర్థమైపోయింది నువ్వు ఏ మంచి చేసినావా అని చెప్పి. ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ, ఒక బహిరంగ సభ పెట్టి కానీ, నువ్వు కానీ మీ అన్న కానీ ఏ రోజైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడారా? పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడారా? ఎప్పుడు చూడు వాడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వీడు 4 పెళ్లిళ్ళు చేస్తున్నాడు, వాడు దత్తపుత్రుడు, వాడు ప్యాకేజు, వాడి కుటుంబం అలాంటిది, వీడి కుటుంబం ఇలాంటిది. ఫస్ట్ నీ కుటుంబం ఏంటో తెలుసుకో. నీ పిల్లల అనే రైట్స్ మాకు లేదు, కానీ నీ వల్ల ఈరోజు నీ బిడ్డలు కూడా ట్రోల్స్కి గురవుతున్నారు, నీ నోటి దూల వల్ల. ఈరోజు మీ వైసీపీ పార్టీ అధాపాతాలకు వెళ్ళిపోవడానికి 100లో 90% నీ నోటి దూలనే. నీ నోటి దూల వల్లనే మీ జగనన్న ఎంజీ అయిపోయినాడు. ఇంకా వచ్చి నీతులు చెప్తున్నావు, మాకు వచ్చి ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నావు. ఇప్పటికైనా అయినా నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. చాలా స్కామ్ చేసినావు రోజా. నిన్నే కాదు, మొత్తం ఎంతమంది అయితే దీని వెనకాల ఉన్నారో అందరినీ లాగుతాం. ఖబర్దార్ బిడ్డ రోజా. ఇంకా నీకు రికార్డింగ్ డ్యాన్సే, ఇంకా నీకు జబర్దస్త్ అయితే లేదు. అన్నావు కదా చిన్న చిన్న ప్రాణాలు. నువ్వెక్కడి నుంచి వచ్చినావు డైమండ్ రాణి రోజా? నువ్వు ఆ ఇండస్ట్రీ నుంచే వచ్చావు. నువ్వు పెద్ద తోపేం కాదు, నువ్వు పెద్ద తురుమేం కాదు. వాళ్ళు చిన్న ప్రాణాలా? మరి ఎందుకు పోయినావు జబర్దస్త్ ప్రోగ్రామ్కి? నిన్ను ఒక మంత్రి పదవిలో కూర్చోబెట్టినప్పుడు ప్రజల గురించి కష్టపడాలి, కానీ మంత్రి పదవి తీసుకొని జబర్దస్త్కి వెళ్ళి ఇదా ఒక మంత్రికి ఉండే లక్షణం? మళ్ళీ మా కూతుర్ని ట్రోల్ చేస్తున్నారు, నా బిడ్డల్ని ట్రోల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా డైమండ్ రాణి రోజా, బుజ్జి తల్లి, నువ్వైతే జైలుకి వెళ్తావు. చాలా అంటే చాలా స్కామ్ చేసినావు నువ్వు. నిన్నైతే అస్సలు ఇడిచిపెట్టము, నీ నోటి దూల కూడా ఖచ్చితంగా తీర్చేస్తాము. సరే నిన్ను క్షమించాలి అని నువ్వు అనుకుంటే మేము క్షమిస్తాం. ఎప్పుడు? బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి తెలియక, మీ మంచితనం తెలిసినా కూడా ఏదో మా జగనన్న మాట్లాడమన్నాడు కాబట్టే
మీ గురించి తప్పుడుగా వాగాను, నన్ను క్షమించండి అయ్యా, ఇంకా మీ జోలికి నేను రాను, నా బతుకు నేను బతుకుతాను అని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పు. బెంచర్ నిన్ను వదిలేస్తాం, డైమండ్ రాని రోజా. కానీ నీతి కబురు సుత్తులు కానీ ట్విట్టర్లో కొట్టావు అనుకో, మెట్టుతో కొడతాం. మెట్టుతో కొడితే దవడలు అదురుతాయి, అర్థమైందా? అలాంటి సుత్తులు ఏమైనా రాయాలనుకుంటే నీ మొగుడు ఉన్నాడు కదా, వాడిని వచ్చి మేము ఉచ్చబోస్తాం, ఆడ రాయమని చెప్పు, బాగా చదువుతాం. సో చూసారుగా డార్లింగ్స్, మన డైమండ్ రాణి రోజా మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో పేటిఎం కుక్కలు చూసేలాగా షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, రోజుకు ఒక వీళ్ళ మీద సరిపోతుంది నా రోజంతా. ఇంకా పోసానిగాడు, వాడు కోడిక అదే కొబ్బరి బొండం కత్తి మహేష్ గాడు విజయవాడ, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మందికి దింపెడుతుంది. సో అయితే వెళ్తాను డార్లింగ్స్. నేను వీడియో నచ్చింది కదా, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ డార్లింగ్స్.